సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులతో పాటు మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సాయంత్రం చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై వారిరువురు చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత హోం, ఆర్థిక శాఖ మంత్రులతో విడివిడిగా సమావేశమవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నిక తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావటం, ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల అధికారులు అధికారికంగా బొత్స ఎన్నికను ప్రకటించారు. ఆయన 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు సహకరించిన వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం తప్పుకోవడంతో రంగంలో మొత్తం 2 నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ వేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయు, గోవాలోని ఐఐయుఎల్ఈఆర్ స్థాయిలో అమరావతిలో ప్రీమియర్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రతినిధుల టీం పేర్కొంది. సిఆర్డీఏ పరిధిలో బీసీఐకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. 108 సిబ్బందిని క్యాజువాలిటీ వార్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపడతామన్నారు. వైద్యుల సమయపాలన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారని మంత్రి స్పష్టం చేశారు. పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆసుపత్రులకు నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది కొరత, శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ మే ఐ హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరగంటలో ఓపీ సేవలు అందేలా చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అందుకోసం స్థానిక నర్సింగ్ ట్రైనింగ్ కళాశాలల విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామని వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పరికరాలను మెరుగుపరుస్తామని అన్నారు. సార్వజనిక ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే సానుకూల దృక్పథం కల్పించాలంటే శానిటేషన్ బాగుండాలని, పరిశుభ్రత అంశాల్లో ఇక ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఆసుపత్రులకు చాలా మంది నిరక్షరాస్యులు వస్తారని వారికి కూడా తెలిసేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. 108 సిబ్బందిని క్యాజువాలిటీ వార్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ చేపడతామని తెలిపారు. వైద్యుల సమయపాలన విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అనేక డయాగ్నోస్టిక్ నేను చెప్పాను కొరత ఉందని ఉన్నాయి. వాటి మీద కూడా ఆడిట్, ఏవి చెడిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచి చెడిపోయి ఉన్నాయి, వేటికి రియేజెంట్స్ లేవు, ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా వెంటనే ఆడిట్ చేయాలా. ఆడిట్ చేసిన తర్వాత ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి వెంటనే దానికి రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. తద్వారా రోగులు బయటికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి. రోగి ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా
పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ సిబ్బందిని ఇంకోరిని వాడితే బాగుండదు కాబట్టి కొన్ని సంస్థలైన ఎన్ఎస్ఎస్ఓ లేదా ఇస్కాన్ సంస్థనో లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరన్నా సమాజంలో ఎన్జిఓలు కానీ కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలో కానీ వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని మీరు వెళ్ళారా, వెళ్తూనే పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా, సరైన ఓపీకి వెళ్ళారా, ఓపీ వెళ్ళిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్న తర్వాత అది మధ్యాహ్నం వచ్చాయా, మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూశారా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ని కూడా ప్రతి ఆసుపత్రులు కూడా తీసుకురావాలని. ఏపీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడంతో గన్నవరంకు మరిన్ని సర్వీసులు పెరుగుతున్నాయని ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థ ముంబైకి మరో సర్వీసును ప్రారంభించిందని అన్నారు. రానున్న రోజుల్లో పలు అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన సర్వీసులు మరింత పెరగనున్నాయని వారు వెల్లడించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విజయవాడ ముంబై నూతన సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించింది. ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్ ఇచ్చి ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రాం, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విజయవాడ నుండి ముంబైకి రెండవ విమానాన్ని ఇండిగో సంస్థ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఏపీ నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో గన్నవరానికి మరిన్ని సర్వీసులు పెరుగుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గన్నవరం విమానాశ్రయం నుండి సర్వీసులు గణనీయంగా పెరిగాయని చెప్పుకొచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుండి రానున్న రోజుల్లో పలు అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన సర్వీసులు మరింత పెరగనున్నాయని వెల్లడించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ముంబైకి గత నెలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. తర్వాత మరలా రెండో ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఈరోజు విజయవాడ నుంచి ముంబైకి రెండో ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. సో దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రా నుంచి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మేము రిక్వెస్ట్ చేశాం. అదే రకంగా విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి నేను అలాగే మన విజయవాడ ఎంపీ చిన్ని గారు ఇద్దరం కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయవాడ నుంచి కలకట్టాకి, అలాగే విజయవాడ నుంచి షిరిడీకి ఆల్రెడీ ఉంది, అలాగే ఇప్పుడు వారణాసికి. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కావడం శుభసూచకమని అన్నారు. విజయవాడ నుండి ముంబైకి ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిందని, దానిని దృష్టిలో ఉంచుకొని విమాన సేవలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అమరావతి నుండి ప్రపంచ నలుమూలలకు విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు వెల్లడించారు. ఇండిగో వారు రెండో విమానం నడపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల రోజుల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎయిర్లైన్స్ 140 మినిమం కెపాసిటీతో రన్ అవుతుంది. అంతేకాకుండా ఇవాళ చూస్తే ఇండిగో ఫ్లైట్ కూడా 110 కెపాసిటీతో మొదటి రోజు వెళ్ళబోతుంది. అంటే ఇవాళ ముంబైకే కాదు, దేశంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలకి విజయవాడ నుంచి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి పెద్దల బాలశౌరి గారు నేను కలిసి మన యువ నాయకుడు వారిని ఒకటే కోరాం. అమరావతి ప్రాంతం నుంచి, క్యాపిటల్ రాజధాని ప్రాంతం నుంచి దేశం నలుమూలలకే కాకుండా ప్రపంచం నలుమూలలకి విమానాలు. గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ముంబైకి నూతన సర్వీసులు ప్రారంభం కావడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు, ఎంపీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో నూతన భవనాన్ని నిర్మించడంలో కాలయాపన చేశారని ఆరోపించారు. ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్టు టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఎక్కువ శాతం ఎన్ఆర్ఐలు గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే ఉన్నారని, గన్నవరం నుండి అంతర్జాతీయ సర్వీసులు పెరిగితే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితో నూతన అంతర్జాతీయ టెర్మినల్ భవనం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు.
నెల్లూరు కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు. పారిశుద్ధ్య విభాగంలోని అధికారులు, సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటేషన్, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, టౌన్ ప్లానింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ రివ్యూలో డాగ్స్, మంకీస్, పిగ్స్, క్యాటిల్స్ వీటిపైన కూడా రివ్యూ చేశామని అన్నారు. కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారని, అన్నింటికీ చేయడానికి సుమారు సంవత్సరం పడుతుందని కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోజుకి 10 కాకుండా వాటి సంఖ్య పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూర్యతేజకి చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా నగరంలో పలు ప్రాంతాల్లో పశువులు రోడ్లపై ఉండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. గోశాలలో సుమారు 100 పశువులు పెట్టుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు. అయితే సిటీలో 500 పశువుల్ని పంపించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో వాటిని అక్కడ పెడితే మధ్యలో వాటిని వదిలేయటం వల్ల అవన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించామని చెప్పారు. సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాళ్ళని పిలిచాను, 137 మందిని. ఈ టౌన్ ప్లాన్కి సంబంధించిన 137 మందిని పిలిచాను. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను. ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది. ఆ 137 మందికి చెప్పా, మీరు ఈ రోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి, మీరే పర్సనల్గా పోయి చెప్పండి, డీవియేషన్ ఉంటే పగలగొట్టేస్తామని. ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చాను. మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెప్తుండా, ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి. పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటాం. మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అందరికీ తెలియజేస్తున్నాను, ఈ రోజు నుంచి కట్టే వాటిలో ఎటువంటి డీవియేషన్ ఉన్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు ఆడుతున్న మహానాటకానికి ఆస్కర్ అవార్డులు ఇవ్వచ్చని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎద్దేవా చేశారు. అంబేద్కర్ అభిమానులే జగన్ పేరు పీకేశారని, వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిట్ట నిలువున తగలబెట్టారని నిప్పులు చెరిగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలు ఆడుతున్న మహానాటకానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు ఆ పార్టీ రంగులేసి ధ్వంసం చేసినప్పుడు ఆ నేతలంతా ఏమయ్యారని నిలదీశారు. దళితులకు చెందిన 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్ పేరు పెట్టుకుంటే నోరు ఎందుకు మెదపలేదని నక్క ఆనందబాబు దుయ్యబట్టారు. 47,000 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు ఈ నేతల నోళ్లు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్ను కలుస్తామంటూ విహారయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ అభిమానులే జగన్ పేరు పీకేశారని, వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిట్ట నిలువునా తగలబెట్టారని నిప్పులు చెరిగారు. అంబేద్కర్ని అడుగడుగున అవమానించిన వైఎస్ఆర్సీపీ నేతలకు ఆయన పేరెత్తే అర్హత కూడా లేదని ఆయన వెల్లడించారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు. తేపగోడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి, ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు, ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు, ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తా ఉంటాడు. సిగ్గుందా వీళ్ళకని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఫేక్ ప్రచారం ఏంటి? అసలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఎటు తీసుకుపోవాలని మీరు ఆలోచన? కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు? అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నేతలే
అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా మీరు, బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. మల్లవల్లి పారిశ్రామిక వాడలో త్వరలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రానున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం పునఃప్రారంభంపై చెన్నై నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్ష జరిపారు. అశోక్ లేలాండ్ సంస్థ పునఃప్రారంభం కోసం 2 జిల్లాల వాసులు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అశోక్ లేలాండ్ సంస్థ పునఃప్రారంభం కోసం గన్నవరం నియోజకవర్గ వాసులతో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వాసులు కూడా ఎదురు చూస్తున్నారని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిన్న తన క్యాంపు కార్యాలయంలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం పునఃప్రారంభమై చెన్నై నుండి వచ్చిన సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ మాసంలో అశోక్ లేలాండ్ యూనిట్ని పునఃప్రారంభించే ఉద్దేశంలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేకు తెలిపారు. మొదటగా బస్ బాడీ బిల్డింగ్ను ప్రారంభించి అనంతరం ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా మల్లవల్లి పారిశ్రామిక వాడలో మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంస్థ ప్రారంభానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తన పరిధిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీధరన్, కృష్ణన్, మహేంద్ర సింగ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రుద్రప్రయాగకు చెందిన సంత్ సదానందగిరి మహారాజు స్వామీజీ వారు దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సంత్ సదానందగిరి మహారాజు స్వామీజీ వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం మరియు చిత్రపటంను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం లాంఛనంగా ఈ రోజు నుంచి పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ సందర్శించి స్వయంగా విచ్చేసిన ప్రజలకు భోజనాలను వడ్డించారు. ఆహారాన్ని స్వీకరించడానికి అన్నా క్యాంటీన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. భోజనం చేస్తున్న వారిని ఆహార పదార్థాలు రుచి, నాణ్యత అడిగి తెలుసుకున్నారు. పేదవారికి కడుపు నింపేందుకు సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని నీలిమ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నారని ఆ పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. నల్లబిల్లి కనకరావు ఆధ్వర్యంలో జరిగిన అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు వేడుకల్లో డివిజన్కు ఒక్కొక్క కేక్ చొప్పున 23 కేకులను కట్ చేశారు. తనపై కార్యకర్తలు చూపుతున్న అభిమానంతో తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నారని ఆ పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా 1 టౌన్ కోమలా విలాస్ సెంటర్లో పశ్చిమ నగరంలోని అన్ని డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. నల్లబిల్లి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్కు ఒక్కొక్క కేకు చొప్పున 23 కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన కార్యకర్తలు అందరూ సేవాభావంతో మెలగాలని అన్నారు. తనపై కార్యకర్తలు చూపుతున్న అభిమానంతో తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. జనసేన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి వ్యక్తి కూడా సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అందరి ఆధ్వర్యంలో, ఎందుకంటే డివిజన్ అధ్యక్షులు, అట్లాగే ధార్మిక మండలి, అట్లాగే పెన్నా కమిటీ, సిటీ కమిటీ అందరూ కూడా కలిసి, వీరమహిళలు కూడా అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేయటం, మరి కనక గారికి మరి ఎంత నా మీద ప్రేమ చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మేము తీసుకెళ్తాం. ఎక్కడ పేదవాడికి కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున మేము ఉంటాం. ఇంకా మా మీద బాధ్యతను గుర్తు చేస్తూ మరి ఇలాంటి ఎంత ప్రేమ చూపించినటువంటి జనసేన కుటుంబ సభ్యులందరి మీద కూడా నాకు ఇంకా బాధ్యత పెరిగింది. వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా నేను పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మీకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ
జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు అని కొనియాడారు. పార్టీకి అండగా నిలబడుతూ ఒక కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నానని ముందుండే గొప్ప నాయకుడు అమ్మిశెట్టి వాసు గారు. అలాంటి నాయకుడు విజయవాడ నగరంలో ఉండడం జనసేన పార్టీకి అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీకి జనసేన వీర మహిళలకు కానీ జన సైనికులకి కానీ కష్టం వస్తే వాసన్న ఉన్నాడు మాకేంటి అని అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఈరోజు అలాంటి అమ్మిశెట్టి వాసు గారు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లో ఈరోజు దగ్గర దాదాపు 12 డివిజన్లో కేక్ కటింగ్ పెట్టి అన్నదానాలు అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు చాలా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు నల్లబిల్లి కనకారావు మాట్లాడుతూ తమతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టించిన ఒక నాయకుడు పార్టీ మారిన క్రమంలో నేనున్నానంటూ పశ్చిమ నగరంలో నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పించిన అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జనాలు అయోమయంగా ఉన్న టైంలో మీకెందుకు నేనున్నానని వచ్చి అమ్మిశెట్టి వాసు గారు అందరికి ఒక భరోసా ఇచ్చి అందరినో దాటి మీద నడిపి అందరికీ నేనున్నానని మాకు బలాన్ని చేకూర్చడం వల్లే ఆయన లేకపోతే ఏదో అయిపోయిద్దని అనుకుంటున్న జనాలకి నేనున్నానని బయటికి రాగానే జనాలందరికీ అండగా ఉండి ఎన్నుమొక్కగా నించొని అందరినీ ఒక దాటి మీద ఉంచి అందుకే ఇంత ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు పార్టీలు ఎవరూ లేరు మాకేంటని దిక్కుతోచిన టైంలో వాసు గారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదని కాదు మా అందరిని ఆదుకొని. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ వివిధ డివిజన్ల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ నగరంలో 64 డివిజన్లో వీధి దుకాణాల తొలగింపును వెంటనే ఆపాలని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, వీధి వ్యాపారస్తులు రక్షణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ కార్యదర్శి టి వెంకటేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో 64 డివిజన్లలో వీధి దుకాణదారుల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, వీధి వ్యాపారస్తులకు రక్షణ భద్రత కల్పించాలని కోరారు. నగరపాలక సంస్థ పాలకపక్షం బాధ్యత తీసుకుని తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ వ్యాపారం చేసుకునే ఏరియాలని జోన్లుగా ప్రకటించి రెడ్ జోన్ అని, గ్రీన్ జోన్ అని, ఫ్రీ జోన్ అని ఈ రకంగా జోన్లుగా విడగొడతారు. విడగొట్టినప్పుడు రెడ్ జోన్లో పెట్టుకుంటే అది పర్మిషనబుల్ కాదు. అలాంటి వారిని అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చినప్పుడు ఈ వైండింగ్ కమిటీలో చర్చించి కార్పొరేషన్ వారికి వేరే చోట ఆ స్థలాలను కేటాయించడం ద్వారాగా వాళ్ళ జీవనోపాధి దెబ్బ తగలకుండా వారికి ఏర్పాట్లు చేసి తొలగించాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రీన్ జోన్లో మామూలుగా ఫ్రీ జోన్లో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడానికి వారికి హక్కు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టం చేయడం అనేది జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారిని ఈ టౌన్ వెండింగ్ అనే కమిటీ చైర్మన్గా నిర్మించడం జరిగింది. వీధి విక్రయదారుల చట్ట ప్రకారంగా ఆయన ప్రధాన బాధ్యుడిగా టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్గా ప్రధాన బాధ్యుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. 2013లో స్టార్ట్ అయిన నేటికి 11 సంవత్సరాలు అయింది. విజయవాడ నగరంలో 1,50,000 మంది ఉన్నారు. ఈ 1,50,000 మందికి కూడా జీవనోపాధి కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అదర్ 60% అధికారులు కూడా విఫలమయ్యారు. ఈ విఫలమవడమే కాకుండా ఉన్న చట్టాన్ని దిగమింగుతూ ఇక్కడున్న రాజకీయ యంత్రాంగానికి వాళ్ళకి మడుగులు ఎత్తుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థుల హక్కులను కాలరాస్తున్నారని అధికారులపై థర్డ్ ఫ్రంట్ అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకువెళ్లేటప్పటికీ సరైన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో మేధావులు, న్యాయవాదులు తదితరులను సమన్వయం చేసుకుని శాంతియుత పద్ధతిలో న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించడమే కాదని స్వతంత్ర అభ్యర్థులకు కష్టం నష్టం జరగకుండా చూసినప్పుడే దేశం బాగుపడుతుందని థర్డ్ ఫ్రంట్ అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ అన్నారు. విజయవాడ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా స్వేచ్ఛగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పార్లమెంటరీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల హక్కులను కాలరాశారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థుల హక్కులను కాలరాయటంలో అప్పటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అభ్యర్థులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అందరూ కలిసి స్వతంత్ర అభ్యర్థులకు హక్కులను హరించాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లినప్పటికీ సరైన న్యాయం చేయలేదని మహేష్ ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థికి హక్కులను కాలరాయటం వల్లే తాను ఓడిపోవడానికి కారణమని పేర్కొన్నారు. అతి త్వరలో మేధావులు, న్యాయవాదులు తదితరులను సమన్వయం చేసుకుని శాంతియుత పద్ధతిలో న్యాయ పోరాటం చేస్తామని మహేష్ తెలిపారు. భవిష్యత్తులో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు తనకు జరిగిన అన్యాయం వారికి జరగకుండా ఉండేందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ఆయన వివరించారు. విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులు, స్వతంత్రంగా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు నష్టపోయారు. ఈ విషయం గురించి మీడియా ముఖంగా కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 16వ నెంబర్ నోటాని ప్రచురించారు. 17వ నెంబర్ ఉంది, 18వ నెంబర్ ఉంది. అయినా కూడా 16వ నెంబర్తోనే అది పూర్తి చేశారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 మంది ఉంటే అది 16 నెంబర్ వరకే ఫుల్ఫిల్ చేసి ఆ కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. ఇలా పంపిణీ చేసింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, అలాగే వారికి ప్రత్యక్షంగా సహకరించిన వైసీపీ లీడర్లు, కార్పొరేటర్లు, నగర డిప్యూటీ మేయర్లు, వీళ్ళు ఎన్నికల నుంచి వచ్చి ఎన్నికల్ని అపహాస్యం చేసేలాగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఈ యొక్క ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో తరిస్తున్న అమ్మిశెట్టి వాసు ప్రజాక్షేత్రంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆసరా ఫౌండేషన్ అధినేత విఘ్నేష్ ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు జన్మదినాన్ని పురస్కరించుకుని యాచకులు, దిక్కులేని అనాథలు, పేదలకు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. విజయవాడ పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు జన్మదిన సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రులైన పేదలకు ఆహారాన్ని పంపిణీ చేసి ఆకలి బాధను తీర్చారు. ప్రముఖ వ్యాపారవేత్త దాసరి చంద్ర ఆసరా ఫౌండేషన్ అధినేత విఘ్నేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త దాసరి చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని రైల్వే స్టేషన్, గాంధీనగర్, సత్యనారాయణపురం ప్రాంతాల్లో యాచకులకు అన్నదానం నిర్వహించారు. దాసరి చంద్ర మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అభిమానంతో జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంకిత భావంతో పార్టీ శ్రేయస్సుకు కష్టపడినట్లు తెలియజేశారు. అనంతరం ఆసరా ఫౌండేషన్ అధినేత విఘ్నేష్ మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు జన్మదినం సందర్భంగా పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పార్టీ శ్రేణుల్ని అందరినీ సమన్వయం చేసుకుని అంచెలంచెలుగా విజయవాడ పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఎదిగారని విఘ్నేష్ కొనియాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు అమ్మిశెట్టి వాసు తీవ్రంగా కష్టపడ్డారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో తరిస్తున్న అమ్మిశెట్టి వాసు ప్రజాక్షేత్రంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆసరా ఫౌండేషన్ తరఫు నుంచి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆసరా ఫౌండేషన్ తరఫు నుంచి మేము కానీ, మున్నా విఘ్నేష్ కానీ, నాని కానీ అందరం హృదయపూర్వకంగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో బావరాజు మమ్ము, బిట్రా నాగు, దత్తు నాయక్, ఎస్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు.